ఫోన్లు వచ్చినాయి వస్తాను, ఇది ఎఫ్టీఎల్ ఉంటుంది, ఇది ఉంటుంది. సరే ఉండొచ్చు. అంటే పట్టణాల అభివృద్ధి క్రమంలో చాలా మార్పులు ఉంటాయి. పల్లెల్లాగా ఉండేటువంటి ఆస్కారం లేదు. ఇది ఒక హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ పట్టణాల అభివృద్ధి జరిగినా, అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా విస్తరించిన అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులని అర్థం చేసుకొని ఆ మార్పులకు అనుగుణంగా చట్టాలు చేసే బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే దానికి అనుగుణంగా చట్టాలు చేసుకోలేకపోయినాం. అందుకే అనేక రకాల అనర్థాలకు దారితీస్తాను. మొన్నటి వరకైతే చాలామందికి తెలంగాణ సమాజానికి తెలియని అంశం ఏంటంటే ఏదో హైదరాబాదులో చెరువులన్నీ ఆక్రమించుకున్నారట, కాలువలన్నీ ఆక్రమించుకున్నారట, అక్రమంగా ఇళ్ళు కట్టుకున్నారట, దానివల్లనే మొత్తం వరదలు వస్తున్నాయటువంటి భావన ఉండే. ఒక మాట చెప్పడం అంత దొంగలు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. కానీ ఇది చిత్రీకరిస్తున్న సందర్భంలో ప్రభుత్వం కూడా దానికే వంత పడింది తప్ప ఇది కాదని ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయలేదు. బాధ అనిపిస్తుంది. ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో ఆనాడు పేదలకు ఇచ్చిన భూములు కావచ్చు, వాస్తవంగా అసైన్మెంట్ భూములు చాలామంది తెలియదు. అసైన్మెంట్ భూములు ఇచ్చిన తర్వాత అవి ఎస్సీలకు ఇచ్చినా, ఎస్టీలకు ఇచ్చినా, బీసీలకు ఇచ్చినా ఇతర రాష్ట్రాల్లో 15 ఏళ్ళకో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో వాటి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ భూ సంస్కరణ అమలైన తర్వాత ఇన్ని సంవత్సరాల క్రమంలో ఎక్కడ కూడా ఆ అసైన్మెంట్ భూములు, ఆ అసైన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముకునే అధికారం కట్టబెట్టలేదు. ఈ అర్బనైజేషన్లో భాగంగా పాపం వాళ్ళకి ఆ గుట్టలల్లో, ఆ చెట్లల్లో వ్యవసాయం చేసుకునేటువంటి స్తోమత లేక పక్కపంటే 5 కోట్లు 10 కోట్లు విలువ కాగానే వాళ్ళు అడ్డికి పావుసేరు అమ్ముకుంటారు. వాళ్ళు పాపం వాళ్ళ కనుక ప్రభుత్వం హక్కులు కలిగిస్తే అందరిలాగానే వాళ్ళు కూడా మంచిగా పెరిగిన ధరలకు అనుగుణంగా అమ్ముకుంటారు. కానీ ఎవరు కొనుక్కున్నారు? ఇక బ్రోకర్లు కొనుక్కున్నారు. ఎవరికి అమ్ముకున్నారంటే పాపం పేదలకు అమ్ముకున్నారు. మళ్ళీ ఈ మీకు రిజిస్ట్రేషన్ అయితే కాదు, ఈ సమస్య ఉందంటే రూపాయి అర్ధకు ఎవరో చిన్నోళ్ళు కొనుక్కునే సందర్భాలని వాటిని మీరు చూసిండ్రు. జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59 అని చెప్పి రెగ్యులేషన్ చేసినప్పటికీ కూడా ఇంకా అనేక మిగిలిపోయినాయి. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ ఇల్లీగల్ కాదు, ఇవి ప్రభుత్వం పూనుకొని వాటిని రెగ్యులైజ్ చేయాల్సిన అక్కడ ఉండే. దానికి జీవో నెంబర్ 58, 59 ఇచ్చి ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు అనేకసార్లు ఇచ్చినప్పటికి కూడా ఎక్కడో మిస్ అయ్యి ఇవాళ వాళ్ళని బోర్డుని నిలబెట్టే పరిస్థితి వచ్చింది. రెండవది ఏంటంటే అసలు బాధ అనిపించే అంశం ఏంటంటే ఏ బఫర్ జోన్ అని చెప్పి వీళ్ళు ఇండికేట్ చేస్తున్నారు, ఏ ఎఫ్టీఎల్ని ఇండికేట్ చేస్తున్నారు. కావచ్చు చెర్లల్లో ఎఫ్టీఎల్ ఉండొచ్చు, చెర్లలో బఫర్ జోన్ ఉండొచ్చు. కానీ ఈ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఆ చెరువుల కింద పారకం ఉన్నప్పుడే వర్తిస్తుంది. ఒకసారి చెరువుల తూములకు నీకు మొత్తం సీసం కొట్టిన తర్వాత నీళ్ళు బయటకు వెళ్ళకుండా చేసిన తర్వాత దానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వర్తించాలనేటువంటి భావన కూడా ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇవాళ ఎక్కడ చూసినా మీరు చూడండి, ఎక్కడ చెరువుల కింద ఒక గుంటడు పారకం ఉందా మీరు చెప్పండి, ఎక్కడ ఉండదు. కానీ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే, ఎప్పుడైతే ఈ చెరువులకు తూములకు నీళ్ళు వెళ్ళకుండా చేసిండ్రో ఈ మొత్తం ఎఫ్ఆర్ఎల్ పూల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు ఎంత భూమి అయితే మునుగుతుందో ప్రైవేట్ వాళ్ళందరూ కంపెనీషన్ తీసుకోవాల్సి ఉండే, లేకపోతే భూమి ఇవ్వాల్సి ఉండే. కానీ ఆ పని చేయలే. చేయకపోవడం వల్ల ఏమైంది, 5 కోట్లకు 10 కోట్లకు ఎకరం కాగానే టెంప్ట్ అయిపోతారు రైతు ఏం చేసిండు, రాత్రి మట్టి మంచిగా నింపుకున్నాడు నా భూమి అని చెప్పి దాన్ని ఆ ఎఫ్ఆర్ఎల్ నుంచి పైకి లేపుకున్నాడు. బాజప్తా పట్టా భూమి కాబట్టి బాజప్తా పర్మిషన్ కోసం పెట్టుకున్నాడు, లేఅవుట్ చేసిన అమ్మేసి మనం కొనుక్కున్నప్పుడు ఏం చూస్తాం మనం, ఇది పట్టా భూమి కాదని చూస్తాం ఒకటి. రెండవది ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది కదా అని 2 చూస్తాం. మూడవది బ్యాంకు లోన్ వస్తుందా లేదని చూస్తాం, లీగల్గా చూస్తాం మనం. అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వాళ్ళ పానీలు తీసినా వాళ్ళ లింక్ డాక్యుమెంట్ తీసినా కూడా ఇవన్నీ బాజాప్తా వాళ్ళ పట్టా భూములే కాబట్టి మనం కొనుక్కుంటాం.
ఓ 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మనం కొనుక్కున్నాం. నేను 92లో అలవాళ్ళు ఉంటుంది, 92 నుంచి అలవాళ్ళు ఉండదు. నా పక్కపట ఒక కాలనీ ఉండదు. ఆ కాలనీ నేను 92లో వస్తే నేను రాకముందు 20 ఏళ్ళ క్రితం ఏర్పడ్డ కాలనీ అది. అంటే 92 అంటే దాదాపు 72లో ఏర్పడ్డ కాలనీ అది. 72లో ఏర్పడ్డ కాలనీకి వచ్చి అన్ని ఇళ్ళకు నోటీసులు ఇచ్చి చివరికి గుడికి కూడా నోటీసు అది అంటించిపోయింది. 72 ఎప్పుడు, 2024 ఎప్పుడు, గుడిని కూడా వదిలిపెట్టకుండా ఆ గుడికి కూడా నోటీసు అంటించిపోయింది. అంటే సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. దీని మీద ఎవరు మాట్లాడడానికి సాహసం చేయాలి. వాస్తవంగా అవి బాధ్యత పట్టా భూములలో ఆ రైతు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మట్టి నింపుకొని దాన్ని ఎఫ్టీఐ నుంచి బయటపడేసుకొని అమ్ముకున్న భూములు కొనుక్కున్నాం. మనం 50 ఏళ్ళ క్రితం వచ్చేయాలా అనేది ఎఫ్టీఐ నుంచి కాదు కూలగొడతా అంటే ఎంత గిలగిల కొట్టుకోవాలి చెప్పండి. అసలు మనిషికి 2 ఆశయాలు ఉంటాయి ఎప్పుడు. ఒక మంచి నౌకరీ చేసుకోవాలి, లేదా ఒక మంచి బిజినెస్లో సెటిల్ కావాలి, నేను నా కుటుంబం మంచిగా సెటిల్ కావాలి, నాకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే కిరాయి ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో కళ్ళని చూసినాం కాబట్టి. చనిపోయిన వ్యక్తిని కిరాయి ఇంటికి తీసుకురానియరు. అందువల్ల 2 కోరుకుంటారు. ఊళ్ళలో ఉన్న వాళ్ళేమో నన్ను బొందబెట్టడానికి ఇంత జాగుండాలని కోరుకుంటారు, నేను బయట అనాథ లేకుండా నాకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటాను. ఇవాళ ఆ సొంత ఇంటి కళ ఈ హైదరాబాద్లో ఎంత కష్టమో మనం చూస్తున్నాం. మనం ఆనాడు ఇక్కడ ఏదో 20 ఏళ్ళ క్రితమో 30 ఏళ్ళ క్రితం కొనుక్కుంటే మీకు 5,000 గజమో 3,000 గజమో రావచ్చు, కానీ ఇవాళ 50,000 రూపాయల గజమో 1,00,000 రూపాయల గజమో ఎంతో ఉంటుంది. అంటే ఆనాడు ఆ అగ్గోకత్త కొనుక్కున్నాం మనం. ఇవాళ ఏదో కాలనీ ఉండే ఏమడుగుతారు ఇప్పుడు మనం హైరైజ్ అపార్ట్మెంట్ వాళ్ళు కాలనీ వాళ్ళు మెడోస్ వాళ్ళు ఏమడుగుతున్నారు, మా సీనియర్ సిటిజన్లకి మా పిల్లలకి ఆడుకోవడానికి లేకపోతే ఇంత చిన్నగా ఫంక్షన్ చేసుకోవడానికి ఒక హాల్ కావాలని చెప్పి అడుగుతాను. ఇక్కడ అడుగుతున్నది ఏంటి, ఒక హాలు. ఇది ఎవరికి అది వ్యక్తిగతమైన అవసరాల కోసం అడుగుతలేరు. ఇది ఈ కాలనీయే కాదు, రేపు చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి కూడా ఈ హైరైజ్ మెడోస్కి పోతే మనకి పెళ్లి చేసుకోవడానికో లేకపోతే బర్త్డే చేసుకోవడానికో ఒక హాల్ ఉంటుంది, లేకపోతే జిమ్ రూమ్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. దానికి ఎవరో కాంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అయితే నేను చెరువులకు అనుకూలం. నేను చెరువులన్నీ గొప్పగా కలకలాడాలని కోరుకుంటా. కానీ ఇవాళ వాటర్ బాడీస్ పక్క ఉంటే గొప్ప అనుభూతి ఏదైతే అనుకుంటామో మనం, ఇవాళ వాటర్ బాడీస్ ఉన్న వాళ్ళకు గొప్ప అనుభూతి కాదు, కంపు వాసన ఉన్నది. అలాగే